నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై అవగాహన సదస్సు, అర్హులకే అందాలన్న ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. ప్రధాని గారు, ఏపీలో మహిళల కష్టాలు పట్టవా? మోదీని ప్రశ్నించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ. వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగజ్యోతి మృతి, ఏరియా ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువుల ధర్నా. తమిళనాడులో కంటైనర్ను ఢీకొట్టిన ఆటో, 6 అక్కడికక్కడే దుర్మరణం, 4 పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే, డబుల్ బెడ్రూమ్ పథకంలో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు అందాలని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో గల గణేష్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో కొంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా రోడ్డుపై ఫుట్పాత్ బతుకులు బతుకుతూ ఏళ్ల తరబడి అద్దె ఇంట్లోనే ఉంటూ ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం అందితే ఎంతో మంచిదని అన్నారు. వీళ్ళకి ఎందుకు చెప్పేస్తాం, మనం సపరేట్గా వెరిఫై అవసరం లేదు. బీఆర్ఎస్ అప్లై చేసుకున్నాను అంటే బిల్డింగ్ సొంత పేరు మీద ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఏమంటే 4 వీలర్ జిహెచ్ఎంసీ. ఇప్పుడు కూడా 21 తారీఖు దాకా అన్నారు, కానీ 15 తారీఖు లోపలనే పెట్టుకున్నారే. మీ సేవలు కాకుండా సొంత మీద కమిషన్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ ఇచ్చేయండి. చాలా మంది డబ్బులు జరగక అప్పుల పాలైంది, ఇల్లు సరిగ్గా లేదు. అట్లా కాకుండా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చి, గవర్నమెంటే రోడ్లు వేసి అన్ని కోసం కరెంట్ ఇచ్చి అన్ని ఇచ్చి దానశక్తి అనే ఉద్దేశమే గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కానీ ఇంతకుముందు కూడా మన గ్రామీణ ప్రాంతంలో మాకు 1200 ఇళ్ళు మంజూరు చేశారు. గతంలో 6 ఏళ్ల కింద, దాదాపు 7 ఏళ్ల కింద చేశారు. కానీ గ్రామీణ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఒకే దగ్గర ఇల్లు కట్టేయాలి, సీసీ రోడ్లు వేయాలి, అన్నీ ఒకే దగ్గర కట్టేయాలి. ప్రభుత్వ భూమి ఉండాలనుకుంటే ఊళ్ళలో ఎక్కడ దొరకలేదు, కానీ నదిగా దొరికింది, మొక్కుల్లో దొరికింది. ఊళ్ళలో గవర్నమెంట్ భూమి దొరకలేదు, సొంత స్థలాలే గవర్నమెంట్ భూమి దొరకలేదు. ఏదైనా భూమి అంటే ఊళ్ళలో గుట్టల దగ్గర దూరం ఉండేది. గ్రామీణ ప్రాంతంలో గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు దొరకలేవు, ఇల్లు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. సొంతం చేయాలంటే మీరు మంది కొన్ని డబ్బులు ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ ఆ మధ్యన కారణం వచ్చి రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నందుకు లేట్ అయింది. ఆలోచన చేసుకోండి, ₹1,00,000 ఎట్లు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తాం. కాబట్టి ఆ కార్యక్రమం చేపడతాం, అది కూడా చేస్తాం. ముఖ్యం మన శారదాలో కొన్ని స్థలాలు దొరికినాయి. శారదాలు ఒక దగ్గర దొరకలే, ఉల్లకుంట దగ్గర ఆడకుంటానికి దొరికింది, సూర్యపురం దగ్గర దొరికింది, మన దుస్కన్ దగ్గర కూడా దొరికినాయి. అన్ని ఇల్లు కాబట్టి సూర్యపురంలో కట్టారు, దుస్కన్ దగ్గర కట్టారు, ఇక్కడ గుండకుంట సుఖాలు కట్టారు. కాబట్టి అక్కడ అన్ని మన అక్కడ ఓడి కూడా సీసీ రోడ్ వేపిస్తాం, వాళ్ళకి ఇబ్బంది కాకుండా సీసీ రోడ్ కూడా ఎవరు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతవరకు గతంలో కూడా నేను చెప్పిన ఇంతకుముందు ఊరిలో కూడా కరెంట్ ఉంటుంది. అతను ఒక రైతు బంధు అంటే వాళ్ళు 3 గుంటలు కూడా రైతు బంధు వస్తుంది. అంత అది అయిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు పర్సనల్ వీళ్ళకి ఎంఆర్ఓ కానీ కమిషన్ కానీ వాళ్ళు తప్పించి పెట్టుకోరు. అవి వచ్చిన తర్వాత వీళ్ళ గురించి అవకాశం ఉంటుంది. అయ్యా ప్రధాని గారు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక భాగమే. ప్రధానిగా ఉండి మీరు మర్చిపోయారా? ఏపీలో మహిళలు పడుతున్న కష్టాలు మీకు పట్టవా అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు గుండాయిజం చేస్తున్నారు. వైసీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకొని వీధి రౌడీల్లో ప్రవర్తిస్తున్నారు. ప్రధాని మోదీకి వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా? తెలంగాణలో వైఎస్ షర్మిలను కారులో స్టేషన్కు తీసుకువెళ్తే మీ కడుపు తరుక్కుపోయిందా? మీరు ప్రధానిగా ఉండటం దేశ ప్రజల దురదృష్టమన్నారు. మదమెక్కి వైసీపీ నేతలు గర్భిణి అని చూడకుండా మహిళలను కాళ్లతో తన్నుతున్నారు. అప్పుడు మీ కడుపు తరుక్కుపోలేదా? చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని వారు ప్రశ్నించారు. వైసీపీ నేతలు గోండాల్లా, వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ మహిళల్ని బూతులు తిడుతూ అవమానిస్తున్నటువంటి విషయాలు ఏమీ కనిపించటం లేనట్టుగా ఉంది. అందుకే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో మరి షర్మిలమ్మని కారులో కూర్చోబెట్టి లాక్కెళ్తే ఆయన కడుపు తరుక్కుపోయిందంట. మరి ఇంతటి
గొప్ప విశాలమైనటువంటి హృదయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తూ ఉంటే, కడుపులో గర్భిణీ మహిళలను కూడా బూటుకాళ్లతో తన్నిస్తూ ఉంటే, వివస్తరణలు చేసి ఈడ్చికెళ్ళి జైళ్లు పాలు చేస్తూ ఉంటే, తప్పుడు కేసులు పెడతా ఉంటే, మరి అంత గొప్ప మనసుని గుజరాత్లో ఉన్నటువంటి గూట్లో పెట్టావా ప్రధానమంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. 3 రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులు చలిలో దాదాపు 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆయన మనసు ఏమాత్రం కనికరించలేదు. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేనట్టుగా 34,000 ఎకరాలు భూములు త్యాగం చేసినటువంటి రైతులు, రైతు కుటుంబాలకు చెందినటువంటి మహిళలు ఈ రోజున రోడ్ల మీద ఉండి ఆంధ్రప్రదేశ్ని కాపాడవయ్యా అని చెప్పి వేడుకుంటా ఉంటే కూడా ప్రధానమంత్రి మోడీ గారికి కనిపించకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎలాగూ కాళ్లు పట్టుకోవాలి కేసులకు భయపడి. మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడెప్పుడు పిలుస్తాడా వెళ్ళి ఆయన మెప్పు పొందుదామా అనే ఆలోచన, ఇవన్నీ ధోరణి చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కానీ, రైతు కుటుంబాలకు చెందినటువంటి మహిళలు కానీ చాలా అవమాన భారంతో భయపడుతూ బ్రతుకుతా ఉన్నారు. ఈ విషయాలన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు గమనించాలి అని చెప్పి కోరుతా ఉన్నాను. కడుపు నొప్పితో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అయిన 35 ఏళ్ల మారిపూడి నాగజ్యోతి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందింది. ఇది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమని ఏరియా ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ధర్నా చేశారు.
హాస్పిటల్ తీసుకోలేదు. మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగలేదు. మందపడగల హాస్పిటల్, బాలబెలుగుల హాస్పిటల్, సచివాలయ హాస్పిటల్, మాకు న్యాయం జరగలేదు. మనిషిని చంపేశారు. మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగలేదు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్పట్టు జిల్లాలో కంటైనర్ను ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులంతా చెన్నైకి చెందిన వారుగా గుర్తించారు. కేసీఆర్ కొడుకు డ్రగ్స్ వాడతాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్తం వెంట్రుకల నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పినావు కదా, నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైనా పరీక్షలకు ఇచ్చేస్తా. మరి నీకు రక్తం 2 వెంట్రుకల నమూనాలు ఇచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మతుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నా లివర్ కోసిమంటే లివర్ కోసిస్తా, నా కిడ్నీ కోసిమంటే కిడ్నీ కోసిస్తా, నా గుండె కోసిమంటే గుండె కోసిస్తా, నా బాడీలో ఏ పార్ట్ అయినా కోసిస్తా, పక్కా కోసిస్తా. నేనేమనంటా, నువ్వు రా డాక్టర్ దగ్గరికి, నువ్వు రా, నువ్వు వచ్చి 2 ఎంటికలు వీకి అని చెప్పిన. 2 ఎంటికలు ఇది డాక్టర్ దగ్గర వచ్చి నీ 2 ఎంటికలు వీకి నా మాత్రం నువ్వు డ్రగ్స్ తీసుకోవాలి ప్రూవ్ చేస్తా. 2 ఎంటికలు వీకి అంట, 2 ఎంటికలు కూడా వీకిస్తాడు కదా. ఆ డ్రగ్స్ కోసం కమిటీ చేసిరంట, సిట్ అని చెప్పి 20 అర్థం కాదు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని రాజ్భవన్ ముట్టడికి సిపిఐ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక మంది కార్యకర్తలు ఖైరతాబాద్ చౌరస్తా చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన సిపిఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన వారిలో సిపిఐ జాతీయ కార్యదర్శి అజీబ్ పాషా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6511 పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సిబిఐ విశ్రాంత జాయింట్ కలెక్టర్ జేడి లక్ష్మీనారాయణ తన జేడి ఫౌండేషన్ ద్వారా శిక్షణ అందిస్తున్నానని ప్రకటించారు.
ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణా సంస్థ హైదరాబాద్ ఐఏసీఈ ఇన్స్టిట్యూట్ సహకారంతో 1000 మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో శిక్షణ అందించనున్నారు. ఇందుకోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 38 కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత సాధించిన 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం 7093651037 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9533200400 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఫౌండేషన్ అంటే ఇన్ షార్ట్ జేడీ ఫౌండేషన్ అంటారు. మరియు హైదరాబాద్లో ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్స్ ఐఏసీఈ అన్న సంస్థ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సంస్థ మేమిద్దరము కలిసి ఒక 1000 మంది అభ్యర్థులకు అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న యువతరానికి సహాయం చేద్దామని, ఫ్రీగా వాళ్ళకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో సహాయం చేద్దామని చెప్పి ట్రైనింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖున ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఒక రాత పరీక్ష, ఒక రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అందులో అందరూ పాల్గొని ఆ రిటర్న్ టెస్ట్లో పాల్గొన్న వారిలో ఒక 1000 మందికి ఫ్రీ ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇద్దామన్న మా సంకల్పన. ఇందులో సుమారు 21 పరీక్షా కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆ ప్రాంతం వాళ్ళు ఈ పరీక్షలో పాల్గొని మిగతా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువతరం ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షల కోసం తయారవుతున్న మీరందరూ కూడా ఈ రిటర్న్ టెస్ట్కి హాజరై అందులో మీ ప్రతిభా పాఠవాలు చూపిస్తే మీరో ఒక 1000 మందికి మేము ఉచిత ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్ ఫౌండేషన్ అంటే ఇన్ షార్ట్ జేడీ ఫౌండేషన్ అంటారు. మరియు హైదరాబాద్లో ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్స్ ఐఏసీఈ అన్న సంస్థ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సంస్థ మేమిద్దరము కలిసి ఒక 1000 మంది అభ్యర్థులకు అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న యువతరానికి సహాయం చేద్దామని, ఫ్రీగా వాళ్ళకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో సహాయం చేద్దామని చెప్పి ట్రైనింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖున ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఒక రాత పరీక్ష, ఒక రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అందులో అందరూ పాల్గొని ఆ రిటర్న్ టెస్ట్లో పాల్గొన్న వారిలో ఒక 1000 మందికి ఫ్రీ ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇద్దామన్న మా సంకల్పన. ఇందులో సుమారు 21 పరీక్షా కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆ ప్రాంతం వాళ్ళు ఈ పరీక్షలో పాల్గొని మిగతా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువతరం ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షల కోసం తయారవుతున్న మీరందరూ కూడా ఈ రిటర్న్ టెస్ట్కి హాజరై అందులో మీ ప్రతిభా పాఠవాలు చూపిస్తే మీరో ఒక 1000 మందికి మేము ఉచిత ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్లోని హైదరాబాద్స్ ఐఏసీఈ సంస్థ మరియు శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సంస్థ జాయిన్ ఫర్ డెవలప్మెంట్ మేమిద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి 11వ తారీఖు ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫోన్ నంబరు, తర్వాత మీరు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియోలో పొందుపరచబడింది. కాబట్టి ఈ అపూర్వమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. జై హింద్. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిషత్ కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా ప్రారంభించారు. జాబ్ మేళాలో మొత్తం 5 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, వైస్ ఎంపీడీఓ, డిఆర్డీఓ మేనేజర్ దివాకర్, 100 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. గత ఆగస్టులో 3 జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అప్పుడు కీసరలో చేయలేదు, కీసర గట్ కేసెస్ సంబంధించి గట్ కేసెస్ చేయడం జరిగింది. ఉమ్మడి షామీర్పేట మండలంలో కూడా చేయడం జరిగింది. అప్పుడు ముర్షిదల్పల్లి కూడా చేయలేదు, ముర్షిదల్పల్లి కీసర చేయలేదు. మేడ్చల్, షామీర్పేట గట్ కేసెస్ చేయడం జరిగింది. వీడియో జీపీఎల్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఆర్డీ గౌరవ కలెక్టర్ గారు, డిఆర్డీ గౌరవ చైర్మన్ వ్యవహరిస్తారు, పీడీడీఆర్డీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ఎంపీపీ గారు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పీడీఓ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో చేస్తున్నాయి. జిల్లాలో గత ఆగస్టులో 3 జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అప్పుడు
కీసరలో చేయలేదు, కీసర గట్ కేసెస్ సంబంధించి గట్ కేసెస్ చేయడం జరిగింది. ఉమ్మడి షామీర్పేట మండలంలో ఒకటి చేయడం జరిగింది. అప్పుడు మున్సిపల్పల్లి కూడా చేయలేదు, మున్సిపల్పల్లి కీసర చేయలేదు, మేడ్చల్ షామీర్పేట గట్ కేసు చేయడం జరిగింది. కీసర మండలానికి సంబంధించిన గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గౌరవ డిఆర్డీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడీఆర్డీ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మైసెల్ఫ్ దివాకర్, జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. ఈరోజు జాబ్ మేళాకి మనం 5 కంపెనీలు పిలవడం జరిగింది. జియో టెక్నాలజీస్, మెడ్ప్లేస్ ఫార్మసీ, వరుణ్ మోటార్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీ అండ్ రిలయన్స్ ట్రెండ్స్ 5 సంస్థల ప్రతినిధులు హాజరవడం జరిగింది. సుమారు 100+ నిరుద్యోగ యువకులు కీసర మండలానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించిన ఇతర వారు కూడా హాజరైనారు. 10th క్లాస్ పాస్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, సాంకేతిక విద్య అందరినీ కూడా మనం తీసుకొని వారి యొక్క కంపెనీలకి రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి ప్రైవేట్ రంగంలో చాలా డిమాండ్ విపరీతమైన ప్లేస్మెంట్స్కి మనం గౌరవ ప్రజాప్రతినిధులందరితో సమన్వయంతో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి జాబ్ మేళాలు కూడా ఎక్కువ చేయడానికి మేము సంకల్పించాం. అంటే ఇంతకుముందు ఎక్కడ చేసారు సార్ మీరు జాబ్ మేళా ఎక్కడ పెట్టారు? జిల్లా ప్రతి మండలంలో చేస్తాం. ఇక్కడ కీసాల ఫస్ట్ టైమా ఇంతకుముందు ఏమైనా పెట్టారు? చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సహకరించిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు మన కీసర్ మండలంలో జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చిన మన ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీడీ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం మన దాయకర్ గారు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పిల్లలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు మన 5 కంపెనీలు వచ్చాయి. 5 కంపెనీల నుంచి పరిచయం చేసుకున్నాము. పిల్లలకు కూడా అన్ని విధాల మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన డిఆర్డీఏ తరఫున ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్లకు, విద్యార్థులకు, యువకులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి 5 కంపెనీలు రావడం జరిగింది. రిలయన్స్, వరుణ్, ఈ విధంగా 5 కంపెనీలు రావడం జరిగింది. మా కీసర మండలంలోని నిరుద్యోగ యువకులను మా మండల ఎంపీపీ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కీసర మండలంలోని వివిధ గ్రామాల నుంచి అన్ని మండలాల్లో గత ఆగస్టులో 3 జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అప్పుడు కీసరలో చేయలేదు, కీసర గట్ కేసెస్ సంబంధించి గట్ కేసెస్ చేయడం జరిగింది. ఉమ్మడి షామీర్పేట మండలంలో ఒకటి చేయడం జరిగింది. అప్పుడు మున్సిపల్పల్లి కూడా చేయలేదు, మున్సిపల్పల్లి కీసర చేయలేదు, మేడ్చల్ షామీర్పేట గట్ కేసు చేయడం జరిగింది. DDU-GPL దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఆర్డీ గౌరవ కలెక్టర్ గారు, డిఆర్డీ గౌరవ చైర్మన్ గారు వ్యవహరిస్తారు, పీడీడీఆర్డీ గారు గౌరవ ఎంపీపీ గారు, ఎంపీపీ గారు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పీడీఓ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో జిల్లాలో గత ఆగస్టులో 3 జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అప్పుడు కీసరలో చేయలేదు, కీసర గట్ కేసెస్ సంబంధించి గట్ కేసెస్ చేయడం జరిగింది. ఉమ్మడి షామీర్పేట మండలంలో ఒకటి చేయడం జరిగింది. అప్పుడు మున్సిపల్పల్లి కూడా చేయలేదు, మున్సిపల్పల్లి కీసర చేయలేదు, మేడ్చల్ షామీర్పేట గట్ కేసు చేయడం జరిగింది. కీసర మండలానికి సంబంధించిన గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గౌరవ డిఆర్డీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడీఆర్డీ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మైసెల్ఫ్ దివాకర్, జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. ఈరోజు జాబ్ మేళాకి మనం 5 కంపెనీలు పిలవడం జరిగింది. జియో టెక్నాలజీస్, మెడ్ప్లేస్ ఫార్మసీ, వరుణ్ మోటార్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీ అండ్ రిలయన్స్ ట్రెండ్స్ 5 సంస్థల ప్రతినిధులు హాజరవడం జరిగింది. సుమారు 100+ నిరుద్యోగ యువకులు కీసర మండలానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించిన ఇతర వారు కూడా హాజరైనారు. 10th క్లాస్ పాస్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, సాంకేతిక విద్య అందరినీ కూడా మనం తీసుకొని వారి యొక్క కంపెనీలకి రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి ప్రైవేట్ రంగంలో చాలా డిమాండ్ విపరీతమైన ప్లేస్మెంట్స్కి మనం గౌరవ ప్రజాప్రతినిధులందరితో సమన్వయంతో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి జాబ్ మేళాలు కూడా ఎక్కువ చేయడానికి మేము సంకల్పించాం. అంటే ఇంతకుముందు ఎక్కడ చేసారు సార్ మీరు జాబ్ మేళా ఎక్కడ పెట్టారు? జిల్లా ప్రతి మండలంలో చేస్తాం. ఇక్కడ కీసాల ఫస్ట్ టైమా ఇంతకుముందు ఏమైనా పెట్టారు? చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సహకరించిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు మన కీసర్ మండలంలో జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చిన మన ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీడీ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం.
జాబ్ మేళ కార్యక్రమం మన దాయకర్ వారు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పిల్లలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు మన 5 కంపెనీలు వచ్చాయి. 5 కంపెనీల నుంచి పరిచయం చేసుకున్నాము. పిల్లలకు కూడా అన్ని విధాలా మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన డిఆర్డిఏ తరఫున ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్లకు విద్యార్థులకు యువకులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి 5 కంపెనీలు రావడం జరిగింది. రిలయన్స్, వరుణ్, ఈ విధంగా 5 కంపెనీలు రావడం జరిగింది. మా కీసర మండలంలోని నిరుద్యోగ యువకులను మా మండల ఎంపీపీ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కీసర మండలంలోని వివిధ గ్రామాల నుంచి నిరుద్యోగ యువకులు విచ్చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అది ఉద్యోగము అనేది మన యొక్క కర్తవ్యము, మన బాధ్యత అనే ఉద్దేశంతో జీతం ఎంత, అది ఎంత స్థాయిది అనేది కాకుండా కింది నుంచి పైకి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాలను ఈ యొక్క నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. జగిత్యాల్లో జరిగే టీఆర్ఎస్ సభకు మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామం నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన దాదాపు 1000కి పైగా కార్యకర్తలు వెల్లుల్ల గ్రామం నుండి బయలుదేరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై అవగాహన సదస్సు, అర్హులకే అందాలన్న ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. ప్రధాని గారు ఏపీలో మహిళల కష్టాలు పట్టవా? మోదీని ప్రశ్నించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ. వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగజ్యోతి మృతి, ఏరియా ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువుల ధర్నా. తమిళనాడులో కంటైనర్ను ఢీకొట్టిన ఆటో, 6గురు అక్కడికక్కడే దుర్మరణం, 4 పరిస్థితి విషమం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.